హెల్తీగా ఏదైనా రెసిపీ చేద్దాం అనుకున్నాను. అందుకోసం అయితే ఇంకా తెల్ల నువ్వులు అలాగే కొంచెం శనగకాయ విత్తనాలు వేసి నువ్వులుంట అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంతవరకు నువ్వులుంట మన ఛానల్లో అయితే లేదు. అందుకే ఈరోజు నేను చేస్తూ మీకు కూడా చూపిద్దామనేది వీడియో తీస్తున్నాను. ఫస్ట్ అయితే మనం శనగకాయ విత్తనాలని స్టవ్ పైన బాండలు పెట్టుకొని బాండలు కొంచెం బాగా కాగిన తర్వాత 1/2 కప్పు శనగకాయ విత్తనాలు వేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం మంచిగా కలర్ వచ్చి ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే బాండల్లో సిమ్లో పెట్టుకొని నువ్వుల్ని బాగా చిటపట అనేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఒకసారి నా స్టైల్లో మీరు ఒకసారి నువ్వులు ఉంటే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా సూపర్గా వస్తుంది. ఇంక నువ్వులను అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని 1 కప్పు నువ్వులు కాబట్టి 1 కప్పు బెల్లం కొంచెం వాటర్ వేసుకొని మంచిగా బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ బెల్లం కరగనిచ్చి ఇంకా మనకి బెల్లం పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలండి. కొంచెం ఈ విధంగా వచ్చిన తర్వాత కప్పులో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బెల్లం పాకం వేసి కొంచెం మనకి టక్ టక్ మన సౌండ్ రావాలి, ఆ విధంగా రావాలన్నమాట. ఇంకా తీగ పాకమే ఉంది, అందుకే మళ్ళీ దానిలోనే వేసేసి ఇంకొక 5 నిమిషాలు అలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా కప్పులో వేసుకొని ఇలా అనేసి మనకి కప్పుకి ఇలా అన్నం అంటే టక్ టక్ మన సౌండ్ రావాలండి. అప్పుడు ఈ విధంగా టక్ వచ్చింది కదా, ఇలా ఇంచంగానే అప్పడం విరిగినట్టు వినుకోవాలన్నమాట. అప్పుడు మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇంకా పాకం అయితే వచ్చేసింది. దాంట్లో యాలకుల పొడి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మంచిగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసి పెట్టుకొని ఆ పల్లీలు అలాగే నువ్వులు వేసి ఈ బెల్లం పాకంలో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంక స్టవ్ అలాగే ఉంటే మనం నవలేము, అంత గట్టిగా వచ్చేస్తాయి. అదేంటోనండి, నేను ఫస్ట్ టైం చేసే ఏ రెసిపీ అయినా కూడా 100%లో ఖచ్చితంగా 80% రెసిపీస్ సక్సెస్ అవుతాయండి. ఈ నువ్వులు ఉంటా పల్లి ఉంటా అన్నీ అనేది నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను, కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా కుదిరాయి. ఇందులో ఒక బటర్ పేపర్ తీసుకొని దానిపైన నెయ్యి రాసేసి ఇంక నువ్వులంతా దాంట్లో వేసేసుకోవాలండి. వేసుకొని చాక్ కనుక్కోలేదు కూడా మొత్తం తీసేసి దానిలోనే వేసేసుకొని మనకి పూరీ కట్ట ఉంటుంది కదండి, పూరీ కట్టకి నెయ్యి కానీ నూనె కానీ రాసేసుకొని మనం చపాతీ రుద్దినట్టు బాగా పలసగా రుద్దాలి. ప్లేట్లో రుద్దుతుంటే కొంచెం మందంగానే ఉంది, అందుకని ప్లేట్లో నుంచి ఆ కవర్ తీసి కవర్తో పాటు కింద పెట్టేసుకొని మంచిగా పలసాంగా వచ్చేంత వరకు రుద్దేశానండి. రుద్ది అది చల్లగా అవ్వాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్నామంటే చల్లగా అయిన తర్వాత టక్ టక్ మన ఇరిగిపోతాయి. చక్కచక్క చేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా హెల్దీ ఈ నువ్వులు పట్టి. పిల్లలకి హెల్త్గా ఉండాలన్నా, రక్తం బాగా పెరగాలన్నా చాలా అంటే చాలా హెల్దీ అండి. పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్దీ, చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. బాగా చల్లగా అయిన తర్వాత చూడండి మనం ఘాటు ఎక్కడి వరకు పెట్టింటామో అక్కడి వరకు మన ఇంచక్తలకి అదే ఇరిగిపోతుంది. ఎంత పల్సాంగా సూపర్గా వచ్చాయి. ఒకసారి నా స్టైల్లో నా పద్ధతిలో నువ్వులు పట్టి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది అంతే. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నేను ఇంకెన్నో మంచి హెల్తీ రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ హెల్దీ 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 అంటూనే ఉంటారు. అందుకే ఆల్మోస్ట్ మన ఛానల్లో అన్ని రెసిపీస్ హెల్దీగానే ఉంటాయి. ఇక చెన్నై నుంచి వచ్చిన తర్వాత ఏ రెసిపీస్ లేవు కదా అని ఈ రెసిపీ అయితే ట్రై చేశాను, సూపర్గా వచ్చింది. నిమిషాల్లో నువ్వులు చిక్కీ అయితే రెడీ అయిపోయిందండి. నువ్వులు ఉండలా అయినా చేసుకోవచ్చు, కానీ చేయి కాలుతుంది అనుకునే వాళ్ళు ఇలా చిక్కీలా అయినా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరాయండి. మొన్న పల్లి చిక్కీ చేశాను, ఈరోజు అయితే నువ్వులు చిక్కీ చేశాను. పిల్లలకి చాలా హెల్తీ అండి. మనకి రక్తం తక్కువ ఉండేవాళ్ళు, ఎనర్జీ తక్కువ ఉండేవాళ్ళు, మంచిగా తినాలనుకునే వాళ్ళకి ఇలాగా నువ్వులు చిక్కీ కానీ ఇలా చేసి పెట్టండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. అందుకే ఈరోజు స్కూల్ నుంచి వస్తారని ఇలా నువ్వులు చిక్కీ అయితే చేసేసాను. ఇప్పుడు ఇది ఎలా చేశానో చూడండి. సూపర్ క్రిస్పీగా టేస్టీగా ఉందండి. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.